అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుణేలో తెలుగు అమ్మాయి. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రజని. సో వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా ఏం లేదంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇల్లంతా క్లీన్ చేస్తుండగా నాకు ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ అనేది కనిపించింది. సో దాన్ని పడేయడం ఇష్టం లేకుండా ఏదైనా ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ చేద్దామని అనిపించింది నాకు. సో అందుకే నేను ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ అనేది చేస్తున్నాను. సో వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు గమ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. గమ్ కోసం నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఉండొచ్చు. ఇది వాటర్ వేసి కలుపుతాను. ఇది ఏమంటారు, గడ్డలు లేకుండా కలుపుకోవాలి. న్యూస్ పేపర్ తీసుకున్నాను నేను ఒకటి. అండ్ మనం తయారు చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్, ఇది వేస్ట్ కార్డ్బోర్డ్. ఎంత కూడా టోటల్గా ఇది అంతా అంటించిన తర్వాత ఇలా ఉంది చూడండి. మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఇది రాత్రి అంతా దీన్ని ఇలాగే ఆరపెడితే తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. చూసారు కదండి, మార్నింగ్ అయితే ఇప్పటికి ఫుల్ ఇది ఇట్లా డ్రై అయిపోయింది. నెక్స్ట్ డే మొత్తం కూడా అంటుకొనేసింది. కావాలనుకునే వాళ్ళు ఇందులో జిరాక్స్ పేపర్స్ ఉంటాయి కదా, వైట్ పేపర్స్, అవి అంటించుకోవచ్చు. కానీ డబ్బులు ఎందుకు బొక్క అని నేను న్యూస్ పేపర్ అంటించుకున్నాను. వైట్ అండ్ బ్లూ కలర్స్లో తీసుకుంటున్నాను. ఇలాగా
ఇన్ని అయినాయి, ఇవి సైడ్లో పెట్టేసుకుంటా. ఇప్పుడు అసలైన పని. ఇప్పుడు నేను ఈ అట్టపెట్టి ఉంది కదా, ఈ కార్డ్బోర్డు, దీనికి ఉలన్ చుట్టాలనుకుంటున్నా. ఉలన్ చుట్టడానికి ఈ ఒక ఫ్లవర్కి అంటే ఎంత ఎంత అని కొలతలు తీసుకుంటున్నా. సేమ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఫుల్గా చుట్టిన తర్వాత ఇలా ఉంది. బాగుంది కదా చూడడానికి. ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసేసుకుంటా. ఐ థింక్ ఇక్కడ గ్యాప్స్ కూడా లేవు. ఇక్కడ కొద్దిగా లేట్ అయింది మధ్యలో, కానీ ఇక్కడ కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట లాస్ట్లో ఫస్ట్లో. ఇక్కడ మాత్రం కొద్దిగా లేట్ అయింది నాకు మధ్యలో, ఎందుకంటే ఇట్లా మొత్తం చుట్టడానికి కొద్దిగా టైం పట్టింది అంతే. మిగతా అంతా కొద్దిగా ఫాస్ట్గానే అయిపోయింది. ఈ గమ్ ఉండడం వల్ల ఎక్కించడానికి అవ్వట్లేదు నీడిల్, కొంచెం మెస్సీ అయిపోయింది చేయాలి. బీడ్స్ తెచ్చుకున్నా, వైట్ కలర్ బీడ్స్. యాక్చువల్లీ నేను బ్లూ వెతికినాను, నాకు బ్లూ దొరకలేదు. సరే అని వైట్ ఏది ఉంటే అది తెచ్చిన. పట్టుకొని ఇవి ఉన్నాయి కదా, వీటికి పైన ఒక ముడేసుకున్నాను జారకుండా, ఆ పక్కకి ఈ పక్కకి జారకుండా. చూడండి ఇలా అయింది, బాగుంది కదా. సో వైట్ అయిపోయినాయి, ఇంకా బ్లూ కూడా అయిపోయినాయి. ఏం నచ్చింది, వైటా బ్లూనా? నాకు వైట్ బ్లూ రెండు బాగా నచ్చినాయి కాంబినేషన్ కదా. చూడండి ఒకే ఒక బీడ్ మిగిలింది. తోరణం రెడీ అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఒకటి పెండింగ్ ఉంది, అది ఒకటి చేసేస్తే తోరణం రెడీ అయిపోయినట్టే. పోయి మనం డోర్కి తగిలిచ్చేయచ్చు. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఒకటి పెండింగ్ ఉంది, అది మాత్రం చేసేస్తాం. సైడ్కి అయింది, ఇంకో సైడ్ సేమ్ సైజ్ దారం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి అంటించుకోవాలా, అంటించి పిన్ వేసేయడమే ఇక్కడ తగిలించుకోవడానికి తలుపుకి. ఇలా ఫైనల్ గా మన తోరణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిన్ అంటిద్దాం.
ఏమని తోరణం. అయ్యో చాలా పెద్ద. చూడండి తోరణం రెడీ అయిపోయింది. ఇంతే వచ్చేనా. ఈ తోరణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పుణేలో తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది నేనే మళ్ళీ ఇలాంటి సేమ్ ఇలాంటిదే కాదు, వేరే వేరే క్రియేటివిటీతో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. సరేనా? ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.